వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. సో మనం ఇంతకుముందు క్యాలెండర్ అనే టాపిక్లో భాగంగా పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 చూసాం, మరియు పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 4కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటి ఎలా ఉన్నా డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం ఇంతకుముందు వీడియోస్లో కోడ్స్ అనేటువంటి భావనని నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డేస్ ఇస్తే ఆ డేస్కి కోడ్స్, మంత్ కోడ్స్, సెంచరీ కోడ్స్, దాంతోపాటు ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఫార్ములాతో పాటు ఒక గమనిక నేర్చుకున్నాం. ఏంటి ఆ గమనిక? ఇచ్చినటువంటి సంవత్సరము అనేటువంటిది లీపు సంవత్సరం అయి తేదీ అనేటువంటిది జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో ఉన్నటువంటి ఎడల ఆ రిమైండర్ని, శేషాన్ని ఒకటి తగ్గించాలి అని చెప్పి మనం పార్ట్ 3లో చూడడం జరిగింది. సో ఇప్పుడు దీనికి పార్ట్ 3కి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వీడియోని మనం ఇప్పుడు దీంట్లో చూడబోతున్నాం. సో దీంట్లో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా క్వశ్చన్ అనేటువంటిది ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. ఇది మామూలుగా డైరెక్ట్గా అడిగేటువంటి విధానం. అలా కాకుండా ఏదైనా ఒక సందర్భం ఇస్తాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా మన భారతదేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది అన్నాడు. దానికి సంబంధించి మీకు డేట్ గుర్తుండాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 15th August 1947 నాడు ఏ వారము అని మీనింగ్. అదేవిధంగా ఇట్లా సందర్భం ఇచ్చినప్పుడు అడిగేటువంటి విధానాలలో మరో క్వశ్చన్ నేర్చుకుందాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మన భారత రాజ్యాంగం ఏ రోజున అమలులోకి వచ్చింది అంటాడు క్వశ్చన్. భారత రాజ్యాంగం ఏ రోజున అమలులోకి వచ్చింది? సో అంటే దీనికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఆ డేట్ అనేటువంటిది మీకు ఐడియా ఉండాలి. భారత రాజ్యాంగం ఏ రోజున అమలులోనికి వచ్చింది? ఓకే, అమలులోనికి వచ్చింది. సో యూజువల్గా ఆమోదించబడ్డ తేదీ అని, దాంతోపాటుగా అమలులోకి వచ్చిన తేదీ అని చెప్పేసి మనం జనరల్ స్టడీస్లో భాగంగా మీరు నేర్చుకుంటారు. సో భారత రాజ్యాంగం ఏ రోజున అమలులోకి వచ్చింది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డేట్ మీకు ఐడియా ఉండాలి. ఏంటది? 26/1/1950. అంటే 26th January 1950 రోజు ఇండైరెక్ట్గా ఏ వారమో అడుగుతున్నట్టు. మరి ఈ సందర్భంలో మనకి ఫార్ములా ఉంటుంది కదా. ఏంటది? డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్సు ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు, మంత్ కోడు, సెంచరీ కోడు, ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ డేట్ వచ్చేసి ఎంత ఉందండి? 26 ఉంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 50. ఈ 50 ఇయర్స్ని 4తో డివైడ్ చేయండి. 50 ఇయర్స్ని 4తో డివైడ్ చేస్తే 4 1s 4, 4 2s 8. డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్సు ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు ప్లస్ మంత్ కోడు ప్లస్ సెంచరీ కోడు. సో సెంచరీ కోడ్ అంటే 1950 అంటే దానికి సంబంధించినటువంటి కోడు ఏం తీసుకుంటాం? 6గా తీసుకుంటాం. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి శేషాన్ని, రిమైండర్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఏమొస్తుంది మరి ఇక్కడ? 26 + 50 అంటే 76, 76 77 83 85 95. సో ఇండైరెక్ట్గా 95ని మనం దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి రిమైండర్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. 7 1s 7, 7 3s 21, 7 1s 7 అంటే 2 మిగిలింది, 25గా మారింది. మరి 7 3s ఎంత? 21. సో ఇండైరెక్ట్గా రిమైండర్ ఏం మిగిలిందండి? 4 మిగిలింది. సో రిమైండర్ 4 మిగిలింది కాబట్టి ఆన్సర్ ఏంటండి? సో గురువారము అనేటువంటిది దానికి సంబంధించిన ఆన్సర్. మనం చేసాంగా స్టార్టింగ్లో 0 వస్తే సాటర్డే అన్నాం, 1 వస్తే సండే అన్నాం, 2 వస్తే మండే అన్నాం, 3 వస్తే వెడ్నెస్డే అన్నాం, ఆ విధంగా 4 వస్తే థర్స్డే అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఇట్లా దానికి సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది ఒక అకేషన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డేట్ పైన కూడా అభ్యర్థులకి మంచి అవగాహన ఉండాలి. దీంట్లో భాగంగా మరో క్వశ్చన్ తీసుకుందాం. దెన్ ఆఫ్టర్ వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్ టైప్ 2 క్వశ్చన్స్. ఏంటా రెండవ రకం క్వశ్చన్ అంటే, గాంధీజీ జన్మించిన రోజు ఏది? గాంధీజీ జన్మించినటువంటి రోజు ఏది? సో అంటే దానికి సంబంధించి మీకు డేట్ గుర్తుండాలండి. సో గాంధీజీ జన్మించిన రోజు ఏది? సో జన్మించిన రోజు ఏది అన్నప్పుడు యూజువల్గా చాలామంది అభ్యర్థులకి డేట్ ఏంటో గుర్తుంటుంది కదా. డేట్ ఏంటో చాలామంది అభ్యర్థులకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. జన్మించినటువంటి రోజు ఏది? సో October 2 అనేటువంటిది ఆ డేట్ ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ ఇయర్ కూడా అభ్యర్థులకు ఐడియా ఉండాలి. సో ఇండైరెక్ట్గా మనం ఆ ఇయర్ గురించి మాట్లాడితే 2nd October
1868 అండి. 2 అక్టోబర్ 1868 రోజు ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఏ వారమో అడుగుతున్నాడు అని అర్థం. 2 అక్టోబర్ 1869 నాడు ఏ వారము అనేటువంటిది ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్. సో దీంట్లో మరి ముందుగా మనకున్న ఆ ఫార్ములా నుంచి డేట్ వచ్చేసి ఎంత ఉందండి, 2 ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 68 ఇయర్స్ ఉన్నాయి. సో ఈ 68 ఇయర్స్ని మనం దేంతో డివైడ్ చేస్తాం, 4తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ రావడం జరుగుతుంది. సో సింపుల్గా 68ని 4తో డివైడ్ చేస్తే 4 1s 4, 4 7s ఎంత 28, అది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. దాంతోపాటుగా అక్టోబర్కి సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది ఏం తీసుకుంటాం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాబట్టి 146 1 తీసుకున్నాం. సో ఇక్కడ ఈ కోడ్ వచ్చేసి 2గా తీసుకుంటాం. 0642 0642 అనేటువంటిది కామన్గా వస్తుందన్న విషయాన్ని మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూడండి ఇక. సో ఇక్కడ బై మరి మొత్తం మీద దేంతో డివైడ్ చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకున్న ఇయర్ వచ్చేసి ఎంత అండి, 1868 అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసి ఎంతకు సమానం అండి, 1869 అన్నప్పుడు ఇది కాస్త ఎలా మారుతుంది, 9గా మారుతుంది. ఇందులో ఏ మార్పు ఉండదండి. సో ఇందులో ఏ మార్పు ఉండదు. సో మీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 69గా తీసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేయండి ఇక. సో 69 + 1 అంటే 70. సో 70 + 2 ఎంత, 72. 72 + 2 74. 74 81 91. సో ఇండైరెక్ట్గా 91ని దేంతో డివైడ్ చేస్తున్నాం, 7తో డివైడ్ చేస్తున్నాం. 7 1s 7, 7 3s 21. కాబట్టి మొత్తం మీద రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆ రోజు ఇండైరెక్ట్గా ఏ వారం అండి, సాటర్డే అనేటువంటిది ఆన్సర్. ఓకేనా. సో ఈ సందర్భంలో కూడా ఒకవేళ ఇచ్చినటువంటి ఇయర్ అనేటువంటిది లీప్ ఇయర్ అయి అడిగినటువంటి తేదీ అనేటువంటిది ఒకవేళ జనవరిలో ఉన్నా లేదా ఫిబ్రవరిలో ఉన్నా ఖచ్చితంగా మనం రిమైండర్ని ఒకటి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది దీనికి సంబంధించి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ వాట్ వీ కెన్ సే టైప్ 1. సో ఇదే క్యాలెండర్లో భాగంగా మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము అంటే టైప్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. యాజ్ ఆఫ్ నౌ సో ఫార్ మనం దీంట్లో ఏం డిస్కస్ చేసామంటే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ పార్ట్, దాంతోపాటుగా కోడ్స్, మరొక అంశం వచ్చేసి టైప్ 1 క్వశ్చన్స్. సో ఈ అంశాలన్నీ కూడా చేసాం. సో ఇప్పుడు టైప్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. లెట్స్ సీ టైప్ 2. సో టైప్ 2 అయినప్పటికీ టైప్ 3 అయినప్పటికీ సేమ్ అవే కోడ్స్ అండి, అవే కోడ్స్, అవే లాజిక్స్, అదే గమనిక, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీంట్లో యూజ్ అవుతాయి. కానీ క్వశ్చన్ అడిగేటువంటి విధానం అనేటువంటిది కొంత వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుంది మరి అంటే అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ని ఇలా ఇచ్చాడు మనకి. ఏమని చెప్పాడు అంటే 2003 సంవత్సరం, ఫర్ ఎగ్జాంపుల్ 2003 సంవత్సరం మే నెలలో, 2003 సంవత్సరం మే నెలలో ఏ తేదీలు సోమవారాలు వస్తాయి అంటాడు. ఓకేనా. ఏ తేదీలు సోమవారాలు వస్తాయి అంటాడు. ఇది క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ అడిగేటువంటి విధానం మాత్రమే మారింది, కానీ చేసే విధానంలో ఏ మార్పు లేదండి. క్వశ్చన్ ఏంటి, 2003 సంవత్సరం మే నెలలో ఏ తేదీలు సోమవారాలు వస్తాయి అనేటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అసలు మే 1 అనేటువంటిది ఏ డేతో స్టార్ట్ అయిందో మీరు కనుక్కోవాలి. అంతేకండి. 2003 సంవత్సరం మే నెలలో ఏ తేదీలు సోమవారాలు వస్తాయో కనుగొనండి అన్నాడు. మనకి ఫస్ట్ సోమవారం ఏంటో తెలియాలి. ఫస్ట్ సోమవారం ఏంటో తెలిస్తే మిగతా సోమవారాలు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది. ఎందుకు, వారానికి ఉన్న రోజులు ఎన్ని, 7 డేసే. ఏ వీక్ ఈజ్ హ్యావింగ్ టోటల్ 7 డేస్. కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ 7 డేస్ అగైన్ ద సేమ్ డే విల్ కమ్, రైట్. ఆఫ్టర్ ఎవ్రీ 7 డేస్ అగైన్ ద సేమ్ డే విల్ కమ్. సో కాబట్టి ప్రతి 7 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అదే డే వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ మండే ఏంటో తెలియాలి. ఫస్ట్ మండే ఏంటో తెలిస్తే రిమైనింగ్ ఏంటో కనుక్కోవచ్చు. మరి ఫస్ట్ మండే ఏంటో తెలియాలి అంటే అసలు ఆ మంత్ అనేటువంటిది ఏ డేతో స్టార్ట్ అయిందో మనకు తెలియాలి. ఓకేనా. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్లో ప్రైమరీగా అభ్యర్థి ఫైండ్ చేయాల్సింది ఏంటంటే 1 మే 2003 నాడు ఏ వారమో ఫైండ్ చేయాలి. ఓకేనా. 1 మే 2003 నాడు ఏ వారమో ఫైండ్ చేయాలి. మనకున్న ఫార్ములా ఏంటి, డేటు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని, 3 ఇయర్స్. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫైండ్ చేయాలంటే దేంతో డివైడ్ చేయాలి,
4తో డివైడ్ చేయాలి. మరి 3 అనేటువంటిది 4తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. అంటే ఇండైరెక్ట్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఉన్నాయి కదా, మరి లీప్ ఇయర్ రావాలంటే కనీసం 4 ఇయర్స్ ఉండాలి కదా, మరి 4 ఇయర్స్ లేవు కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 0. సో డేటు, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, ఆ తర్వాత మంత్ కోడ్. ఏంటా మంత్? మే మంత్. మే మంత్ కోడ్ ఏంటి? 2. సో తర్వాత సెంచరీ కోడ్ వచ్చేసి 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేస్తాం. సో 4, సో 10, 12. 12ని 7తో డివైడ్ చేస్తున్నా. 12ని 7తో డివైడ్ చేస్తే 7 1 జా 7. 7 1 జా 7 అంటే రిమైండర్ ఏమొచ్చిందండి? 5 వచ్చింది. రిమైండర్ 5 వస్తే మనకు ఉన్నటువంటి కోడ్స్ నుంచి, ఫ్రమ్ అవర్ కోడ్స్ రిమైండర్ 5 వస్తే కనుక ఏమని తీసుకుంటాం? సింపుల్గా ఫ్రైడే అని తీసుకుంటాం కదా. ఫ్రైడే ఉంది కదా, 0 1 2 3 4 5 అని చెప్పి నేర్చుకున్నాం. సో 6 కూడా. ఇది సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఏమొచ్చింది? 5 వచ్చింది. మరి రిమైండర్ 5 వస్తే ఏ వారం? రిమైండర్ 5 వస్తే యాక్చువల్గా ఆ వారం వచ్చేసి థర్స్డే, అంతే కదా. 0 1 2 3 4 5 6. సో 0 వస్తేనేమో సాటర్డే, 1 వస్తే సండే, 2 వస్తే మండే, 3 వస్తే ట్యూస్డే, 4 వస్తే వెడ్నెస్డే, 5 వస్తే థర్స్డే, 6 వస్తే సాటర్డే. మరి రిమైండర్ 5 వచ్చింది కదా, రిమైండర్ 5 వచ్చింది కాబట్టి యాక్చువల్గా ఏ వారం? థర్స్డే. ఏ డే థర్స్డే అయిందండి? ఏ డే థర్స్డే అయింది అంటే ఆ మంత్లో ఫస్ట్ అనేటువంటిది థర్స్డే అయిందండి. మనకు కావాల్సింది ఫస్ట్ కావాలా, లేదంటే ఏ ఏ తేదీలు మండేలు కావాలా అంటే మండేలు కావాలి. కాబట్టి ఫస్ట్ థర్స్డే ఎప్పుడో చూడండి. సో ఫస్ట్ రోజు థర్స్డే అండి, సెకండ్ రోజు వచ్చేసి ఫ్రైడే, థర్డ్ రోజు వచ్చేసి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రోజు వచ్చేసి ఏమొస్తుందండి? ఫస్ట్ మండే వస్తుంది కదా. ఫిఫ్త్ రోజు ఫస్ట్ మండే వస్తుంది. సో ఫిఫ్త్ రోజు ఫస్ట్ మండే వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ 7 days తర్వాత అగైన్ ద సేమ్ డే విల్ కమ్, రైట్. ఆఫ్టర్ ఎవ్రీ 7 days తర్వాత అగైన్ ద సేమ్ డే విల్ కమ్ కాబట్టి సో ఇది 5th అయిపోయింది. దీనికి 7 యాడ్ చేస్తే, ఓకేనా, దీనికి మనం సింపుల్గా 7 కనుక యాడ్ చేస్తే, దీనికి 7 యాడ్ చేస్తే ఏమొస్తుంది? సో 5th, 5 daysకి 7 days యాడ్ చేస్తే 12th, సో 12thకి 7 days యాడ్ చేస్తే 19th, 19thకి 7 days యాడ్ చేస్తే 26th, ఇంకా 7 days యాడ్ చేసి 33 వస్తుంది. ఒక మంత్లో 33 days అనేది నాట్ పాసిబుల్ కాబట్టి ఇండైరెక్ట్గా ఆ మంత్లో ఏ ఏ తేదీలు సోమవారాలు వస్తాయంటే 5th, 12th, 19th, 16th డేట్స్ అనేటువంటివి మొత్తం మీద ఆ మంత్లో ఎన్ని మండేస్ వస్తాయి? 4 మండేస్ అన్నట్టు రావడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా మనకి టైప్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించే విధానం. వాడు ఏ ఏ తేదీల్లో మండేలు వస్తాయి అన్నప్పుడు ఫస్ట్ మండే ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ మండే ఏంటో కనుగొనాలి అంటే ముందుగా అసలు ఆ మంత్ అనేటువంటిది ఏ డేతో స్టార్ట్ అయిందో ఫైండ్ చేయాలి. మంత్ ఏ డేతో స్టార్ట్ అయింది? థర్స్డేతో స్టార్ట్ అయింది. మరి ఫస్ట్ మండే ఎప్పుడు వచ్చింది? 5th వచ్చింది. సో యాడింగ్ +7, కీప్ ఆన్ యాడింగ్ +7, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు మరింత ప్రాక్టీస్ కోసం లెట్ మీ టేక్ ది ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సో దట్ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్షన్. సో టైప్ 2లో మరో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఏంటా సెకండ్ క్వశ్చన్ అంటే 2018 సంవత్సరం, ఓకేనా, 2018 సంవత్సరం మార్చ్ నెలలో, 2018 సంవత్సరం మార్చ్ నెలలో ఏ ఏ తేదీలు, ఓకే, ఏ ఏ తేదీలు ఆదివారాలు వస్తాయి? ఏ ఏ తేదీలు ఆదివారాలు వస్తాయి? ఐ హోప్ యూ అండర్స్టూడ్, ఓకేనా. సో 2018 సంవత్సరం మార్చిలో ఏ ఏ తేదీలు ఆదివారాలు వస్తాయి? క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా. ఇయర్ ఏంటి? 2018. మంత్ ఏంటి? మార్చ్ మంత్. క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ ఏ తేదీలు సండేస్ వస్తాయి అన్నాడు. ఏ ఏ తేదీలో సండేస్ ఏంటో తెలియాలి అంటే మీకు ముందుగా ఏం తెలియాలి? ఫస్ట్ సండే ఏంటో తెలియాలి. ఫస్ట్ సండే ఏంటో తెలియాలి అంటే అసలు ఆ మంత్ అనేటువంటిది ఏ డేతో స్టార్ట్ అయిందో మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఇండైరెక్ట్గా వాట్ ఐ హ్యావ్ టు ఫైండ్? I have to find out 1st March 2018. I have to find out 1st March 2018. So I have to find out 1st March 2018. దీంట్లో డే వచ్చేసి ఎంత ఉందండి? డే వచ్చేసి 1 ఉంది. మన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 18, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 18. దీంట్లో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 4 4 జా ఎంత? 16. సో దీంట్లో మంత్ కోడ్ వచ్చేసి మార్చ్ మంత్ 4గా, మార్చ్ మంత్ కాబట్టి కోడ్ ఏంటి? 4. దాంతోపాటుగా చివరగా సెంచరీ కోడ్
2తో 8 కాబట్టి సింపుల్గా 6 తీసుకుంటాం. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తున్నా, 7తో డివైడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి డేటు, నెంబర్ ఆఫ్ ఇయర్సు, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు, మంత్ కోడు, చివరగా సెంచరీ కోడు అన్ని క్లబ్ చేయండి. ఈ వాల్యూ వచ్చేసి 19, 23, రైట్. 23 ప్లస్ అంటే 33. సో 33ని 7తో డివైడ్ చేస్తున్నా. 7 4 ఎంత, 28. 28 అంటే రిమైండర్ ఎంత మిగిలింది, 5 మిగిలింది. రిమైండర్ మళ్ళీ 5 మిగిలింది కాబట్టి యాక్చువల్గా ఇది లీప్ ఇయర్, మరి లీప్ ఇయర్ ఏం కాదు, అయినప్పటికీ మార్చి మంతే కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. సో రిమైండర్ 5 కాబట్టి ఇంతకుముందు చూసాం కదా, రిమైండర్ 5 వస్తే ఏ వారం, థర్స్డే. రిమైండర్ 5 వస్తే ఇంతకుముందు లాగానే థర్స్డే. కానీ మనకు కావాల్సిన థర్స్డే కావాలనా లేదా సండే కావాలా, సండే కావాలి. సో కాబట్టి ఫస్ట్ రోజు ఏ వారం వచ్చింది, థర్స్డే వచ్చింది కదా. సో కాబట్టి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఏం చెప్పొచ్చు అండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏమైందండి, ఫస్ట్ సండే అయింది. 4th అనేటువంటిది ఫస్ట్ సండే అయింది. 4th ఫస్ట్ సండే అయింది కాబట్టి దీనికి 7 days యాడ్ చేయండి, ఏమొస్తుంది, 11th వస్తుంది. దీనికి 7 days యాడ్ చేయండి, ఏమొస్తుంది, 18th వస్తుంది. దీనికి 7 days యాడ్ చేయండి, ఏమొస్తుంది, 25th వస్తుంది. దేర్ఫోర్ 4th, 11th, 18th, 25th అనేటువంటివి ఇండైరెక్ట్గా ఆ మంత్లో వచ్చేటువంటి సండేస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. కొన్ని సందర్భాలలో మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేటువంటివి 5 కూడా వస్తాయి. నెంబర్ ఆఫ్ ఆ డేస్ అనేటువంటివి 5 కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. అది ఏ క్వశ్చన్ అయినప్పటికీ చేసే విధానంలో ఏ మార్పు లేదండి. బ్లైండ్గా యూ హ్యావ్ టు ఫాలో లైక్ దిస్. సో బ్లైండ్లీ యూ హ్యావ్ టు ఫాలో లైక్ దిస్ టు గెట్ ది పర్ఫెక్షన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో మరో క్వశ్చన్ తీసుకుందాం. టైప్ 2లో క్వశ్చన్ నెంబర్ 3 అండి. టైప్ 2లో క్వశ్చన్ నెంబర్ 3. సో ఏంటి ఆ క్వశ్చన్ నెంబర్ 3? లెట్ మీ టేక్ వన్ ఓల్డ్ ఇయర్. సో 1997. ఓకేనా. 1997 లేదా మీకు ఇంకా కొంత ఎఫెక్ట్గా అర్థం కావడం కోసం ఏం తీసుకుందామంటే 1996. ఓకేనా. 1996 జనవరి మంత్. 1996 జనవరి మంత్లో ఏ ఏ తేదీలు గురువారాలు వస్తాయి. ఏ ఏ తేదీలు గురువారాలు వస్తాయి. ఓకేనా. ఏ ఏ తేదీలు గురువారాలు వస్తాయి అనేటువంటిది క్వశ్చన్ అండి. 1996 జనవరిలో ఏ ఏ తేదీలు గురువారాలు వస్తాయి అనేటువంటిది క్వశ్చన్. సో కాబట్టి చేసే విధానం ఏంటిదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాడు ఇచ్చిన ఇయర్ ఏంటిది, 1996. మంత్ ఏంటిది, జనవరి. షల్ ఐ సే 1996 is the leap year? Yes. Shall I say the given year is January month? Given month is January month? Yes. కాబట్టి ఇచ్చినటువంటి సంవత్సరము లీప్ సంవత్సరం అయి ఆ తేదీ అనేటువంటి జనవరి మంత్లో ఉంది కాబట్టి శేషాన్ని ఏం చేయాలి, ఒకటి తగ్గించాలి. దానికన్నా ముందుగా ఏ ఏ తేదీలు గురువారాలు వస్తాయి అన్నాడు. సో ఫస్ట్ యూ షుడ్ నో ఫస్ట్ థర్స్డే ఏంటో తెలియాలి అంటే అసలు ఆ మంత్ అనేటువంటిది ఏ డేతో స్టార్ట్ అయిందో మీకు తెలియాలి. సో ఏం చేయబోతున్నాం, 1st January 1/1/1996 నాడు 1/1/1996 నాడు సింపుల్గా ఏ వారం ఫైండ్ చేయబోతున్నాం. డేట్ ఎంత, 1. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని, 96. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని, 4 2s 8, 4 4s 16. దాంతోపాటుగా జనవరి మంత్ కోడ్ వచ్చేసి 1, సెంచరీ కోడ్ వచ్చేసి 0. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేస్తాం. చెప్పండి ఏమొస్తుందో, 96 + 24 అంటే 120. 120 + 2 ఎంత, 122. సో ఈ 122 దేంతో డివైడ్ చేస్తున్నాం, 7తో డివైడ్ చేస్తున్నాం. రిమైండర్ వచ్చేసి ఏమవుతుంది మరి, 7 1s 7. 7 1s 7 అంటే 5 మిగిలింది, 52. 7 7s 49. 49 అంటే రిమైండర్ ఏం మిగిలింది, 3 మిగిలింది. అకార్డింగ్ టు డేస్ కోడ్. దానికన్నా ముందుగా ఏం చేయాలి, ఈ రిమైండర్ని స్ట్రిక్ట్గా ఒకటి తగ్గించాలి. రిమైండర్ని ఎందుకు ఒకటి తగ్గించాలి అంటే అది లీప్ ఇయర్ కాబట్టి. ఇండైరెక్ట్గా రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వస్తే ఆ రోజు ఏ వారం, మండే. ఓకేనా. ఆ రోజు మండే. ఏ రోజు మండే, సెకండ్ రోజు మండేనా, ఫస్ట్ రోజు మండేనా అంటే 1st January 1996 ఏ వారం అయిందండి, మండే అయింది. ఓకే. సో దిస్ ఈజ్ ఓకే, మండే అయిపోయింది. సో మండే అయింది కాబట్టి మనకేం కావాలి యాక్చువల్గా, మరి థర్స్డే కావాలి కాబట్టి రఫ్గా ఐడియా కోసం ఏం చేస్తాం, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. కాబట్టి 1st, 2nd, 3rd, 4th. యాజ్ యూజువల్గా మళ్ళీ ఏమొచ్చింది, 4th రోజు ఫస్ట్ థర్స్డే వచ్చింది. దీనికి 7 days కలపండి. 11th రోజు సెకండ్ థర్స్డే వస్తుంది. దీనికి 7 days కలపండి. 18th రోజు థర్డ్ థర్స్డే వస్తుంది.
దానికి 7 days కలిపితే 25th. సో 25th రోజు 4th Thursday వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఇట్లా మీరు ఎనీ యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దిస్ ఈస్ ది ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో టు ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీరు ఎన్ని మోడల్ చేసినప్పటికీ మీరు ఏం చేయాలి? యూజువల్గా ఇన్ ఆర్డర్ టు గెట్ ద పర్ఫెక్షన్ ఆన్ ద రీజనింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ కంటెంట్ జాగ్రత్తగా వింటూ నోట్స్ రాసుకుంటూ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది పర్ఫెక్షన్. I hope you understood. So this beautiful question. Okay na? Now for the sake of understanding in a better way, let me take one more question. Maro question తీసుకుందాం. Question number 4 based on this. సో ఇదే టైపులో క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 4 రాస్తున్నాను. వీలైతే వీడియో పాజ్ చేయండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇండివిజువల్గా ట్రై చేయండి. దెన్ ఆఫ్టర్ అగైన్ యూ కెన్ వెరిఫై వెదర్ దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే రైట్. లెట్ మీ రైట్ ది క్వశ్చన్. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. 2030 జూలై 2030 జూలైలో ఏ తేదీలు? ఓకే 2030 జూలైలో ఏ తేదీలు బుధవారాలు వస్తాయి? ఏ తేదీలు బుధవారాలు వస్తాయి? ఏ తేదీలు బుధవారాలు వస్తాయి? సో క్వశ్చన్ ఏంటండి? 2030వ సంవత్సరం జూలై నెలలో ఏ తేదీలు బుధవారాలు వస్తాయి అనేటువంటిది క్వశ్చన్. సో కాబట్టి మీరు సింపుల్గా ఏం చేయండి? 2030 జూలై పైన ఫోకస్ చేయండి. 2030 జూలై అది లీప్ ఇయరా? కాదు. లీప్ ఇయర్ అయినప్పటికీ నో ఇష్యూ బికాస్ ద గివెన్ మంత్ ఈజ్ జూలై. సో మనం ముందుగా ఏం చేయాలి? 1 జూలై. ఓకేనా? 1 జూలై 2030 నాడు ఏ వారమో కనుక్కోవాలి. 1 జూలై 2030 నాడు ఏ వారమో కనుక్కోవాలి. దానికోసం ఏం చేస్తాం? డేట్ ఎంత? 1. మరి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 30. దీంట్లో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని? 7. జూలై మంత్ కోడ్ వచ్చేసి ఎంత? 0. ఏప్రిల్ మంత్ కోడ్ 0, జూలై మంత్ కోడ్ 0 గుర్తుంచుకోండి. సో ఈ ఏప్రిల్కి జూలైకి మధ్య సారూప్యత ఉంటుంది. మీకు గమనిక రాయించాను ఏంటంటే అది లీప్ ఇయర్ అయినప్పటికీ లేదా నాన్ లీప్ ఇయర్ అయినప్పటికీ సెప్టెంబర్ మంత్, డిసెంబర్ మంత్, మార్చ్ మంత్, నవంబర్ మంత్, అదేవిధంగా ఏప్రిల్ మంత్ మరియు జూలై మంత్ అనేటువంటివి ఒకే డేతో స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీకు ఇంట్రడక్షన్ పార్ట్ 1లో చెప్పాను, ఐడియా ఉంటే. ఓకే సో కాబట్టి అలా గుర్తుంచుకున్నా పర్లేదు. ఏప్రిల్ అండ్ జూలై సో ఒకే డేతో స్టార్ట్ అవుతాయి అన్నాడు కాబట్టి ఏప్రిల్ మంత్ కోడ్ 0 కాబట్టి ఇండైరెక్ట్గా జూలై మంత్ కోడ్ ఎంత? 0నే. రైట్. సో డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, ఇది మంత్ కోడ్. ఓకేనా? నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఆఫ్టర్ దట్ మంత్ కోడ్ ఏంటది? జూలై మంత్ కోడ్ 0. సో సెంచరీ కోడ్ 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయబోతున్నాం? 7తో డివైడ్ చేయబోతున్నాం. సో 31, 38, 44. 44/7. 44/7 అంటే 7 6 42. 7 6 42 కాబట్టి రిమైండర్ ఎంత? 2. ఓకేనా? రిమైండర్ 2. మరి రిమైండర్ 2 వస్తే యాక్చువల్గా ఏ వారం? రిమైండర్ 2 వస్తే యాక్చువల్గా ఏ వారం? ఓన్లీ మండే. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ రిమైండర్ 2 దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ మండే. ఏ రోజు మండే? 1st జూలై ఈజ్ మండే. రైట్. 1st జూలై ఈజ్ మండే. మరి మనకు కావాల్సింది 1st జూలై మండే కావాలా, వెనస్డే కావాలా? వెనస్డే కావాలి. కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే. ఇండైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అండి? ఆ మంత్లో 3rd రోజు ఏమొస్తుంది? 1st వెనస్డే వస్తుంది. ఆ మంత్లో 3rd రోజు 1st వెనస్డే వస్తుంది. దీనికి 7 days యాడ్ చేస్తే 10th రోజు. దీనికి 7 days యాడ్ చేస్తే 17th రోజు. దీనికి 7 days యాడ్ చేస్తే 24th రోజు. దీనికి 7 days యాడ్ చేస్తే 31st రోజు. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, జూలైలో ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ అనేది 31. సో కాబట్టి మొత్తం మీద ఈ మంత్లో వెనస్డేస్ అనేటువంటివి ఎన్నిసార్లు వస్తాయండి? 5 times వస్తాయి. 3rdకి వస్తుంది, 10thకి వస్తుంది, 17thకి వస్తుంది, 24th అండ్ 31st. సో దిస్ ఇస్ ది ప్రొసీజర్. ఓకేనా? ఇది టైప్ 2కి సంబంధించినటువంటి ప్రొసీజర్. ఇదే టైప్ 2లో సేమ్ క్వశ్చన్ లాగే ఉంటుంది కానీ అడిగే విధానం లైట్గా కొద్దిగా మారుస్తాడు. ఆ విధానం ఏంటో చూద్దాం ఒకసారి. సో చూసి దెన్ వీ కెన్ మూవ్ టు నెక్స్ట్ టైప్. సో టైప్ 2లో చివరి క్వశ్చన్. టైప్ 2లో క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఏంటా క్వశ్చన్ నెంబర్ 5? జస్ట్ అబ్జర్వ్ హియర్. సో యాజ్ యూజువల్గా ఏదో ఒక ఇయర్ ఇస్తాడు, మంత్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరం తీసుకున్నా. 2000 సంవత్సరం ఆగస్టు నెలలో 3వ శనివారం. ఓకేనా? 3వ శనివారం ఏ తేదీన కలదు అంటాడు.
మూడవ శనివారం ఏ తేదీన కలదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. సేమ్ అదే క్వశ్చన్ అండి, కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్లో ఏ తేదీలు శనివారాలు వస్తాయి అంటే మీరు చెప్పేవారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, మూడవ శనివారం ఏ తేదీన కలదు అన్నాడు. 2000 సంవత్సరం ఆగస్టు మంత్ అట. 2000 సంవత్సరం ఆగస్టు మంత్లో మూడవ శనివారం ఏ తేదీన కలదు అన్నాడు. కాబట్టి దానికోసం మీరు ముందుగా ఏం చేయాలి, ఇక్కడ ప్రైమరీగా ఫోకస్ చేయాల్సింది 1 ఆగస్టు 2000. 1 ఆగస్టు 2000 నాడు ఏ వారమో కనుక్కోవాలి. 1 ఆగస్టు 2000 నాడు ఏ వారమో కనుక్కోవాలి. మరి దీంట్లో డేట్ ఎంత, 1. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని, 2000 కన్నా ఎక్కువగా ఉంటే తీసుకునే వాళ్ళం. మీకు డౌట్ క్లారిఫై కావాలని నేను పర్టికులర్గా ఇయర్ తీసుకున్నాను. ఓకేనా, డౌట్ మీకు క్లారిఫై కావాలనే ఉద్దేశంతో నేను ఆ ఇయర్ని తీసుకోవడం జరిగింది. ఇది డేటు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత, 0. అసలు నెంబర్ ఆఫ్ ఇయర్సే లేవు, అప్పుడు లీప్ ఇయర్స్ ఎక్కడివిగా, సో లేవు. కాబట్టి నెంబర్ ఆఫ్ డేట్ 1, నెంబర్ ఆఫ్ ఇయర్ 0, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కూడా 0. దాంతోపాటుగా ఆగస్ట్ మంత్ కోడ్ ఎంత, 3. సెంచరీ కోడ్ ఎంత, 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7. సో 11/7. 11/7 అంటే రిమైండర్ ఏమొచ్చింది, 4 వచ్చింది. పోనీ రెడ్యూస్ చేయాలన్నా అవసరం లేదు, ఎందుకంటే 2000 సంవత్సరం అనేటువంటి లీపు సంవత్సరం అయినప్పటికీ వాడు ఇచ్చిన మంత్ ఏ మంత్, ఆగస్టు మంత్. కాబట్టి రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మరి 4 వచ్చింది. 4 వస్తే యాక్చువల్గా ఏ వారం, వెడ్నెస్డే కదా. 4 వస్తే యాక్చువల్గా ఏ వారం అండి, వెనస్డే. ఏ రోజు వెనస్డే, అంటే ఫస్ట్ డే ఈజ్ ద వెనస్డే. కానీ మనకేం కావాలి, సాటర్డే కావాలి. కాబట్టి వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మళ్ళీ యాజువల్గా ఏమొస్తుంది, 4th వస్తుంది. 4th రోజు ఎన్నో శనివారం, ఫస్ట్ శనివారం. మళ్ళీ 11th రోజు ఏమవుతుంది, సెకండ్ శనివారం. దీనికి 7 డేస్ కలిపితే 18th రోజు ఏమవుతుంది, 18th రోజు వచ్చేసి ఇండైరెక్ట్గా వీఆర్ గెట్టింగ్ 3rd సాటర్డే. సో 3rd సాటర్డే అనేటువంటిది ఏ డే వస్తుంది, 18th రోజు వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలా కాకుండా మరి ఏ తేదీలు శనివారాలు వస్తాయి అన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళం, 4th, 11th, 18th, దానికి 7 డేస్ కలిపితే 25th. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇట్లా మీరు టైప్ 2కి సంబంధించినటువంటి మోడల్లో ఏం చేయబోతున్నామండి, వాట్ ఎవర్ ది గివెన్ క్వశ్చన్ బ్లైండ్గా మనం ముందుగా చేయాల్సింది ఆ రోజు ఫస్ట్ ఆ మంత్ అనేటువంటిది ఏ డేతో స్టార్ట్ అవుతుందో కనుగొని అకార్డింగ్లీ వీ హ్యావ్ టు మూవ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్ మీ స్టార్ట్ నెక్స్ట్ టైప్. యాజ్ ఐ సెడ్, టైప్ 3. ఓకే, సో ఈ క్యాలెండర్లో టైప్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. టైప్ 3 క్వశ్చన్స్. సో ఈ టైప్ 3 క్వశ్చన్స్లో భాగంగా మనం ఏం చేయబోతున్నామంటే, ప్రధానంగా ఒక డే వాడిస్తాడు, ఒక డే ఇచ్చేసి, ఒక డేటు ప్లస్ ఆ డేట్ రోజు ఏ వారమో ఇస్తాడు. అలా ఇచ్చేసి మరొక డేట్ ఇచ్చేసి ఆ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, లెట్స్ సే 3/4/2007 నాడు, ఓకేనా, ఆన్ దిస్ డే లెట్స్ సే శనివారం అయితే అంటాడు. శనివారం అయితే దెన్ 9/6/2010 9/6/2010 నాడు ఏ వారం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో ఒక దగ్గర ఈ వర్డ్ చూడండి, ఏమన్నాడు ఆ వర్డ్, అయితే అన్నాడు, ఇఫ్ అన్నాడు. ఇఫ్ అనే పదాన్ని మీనింగ్ తెలుసుగా మీకు. 3/4/2007 నాడు శనివారం అయితే అన్నాడు అంటే మీనింగ్ ఏంటి, ఆ డే యాక్చువల్గా సాటర్డే అయి ఉండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. ఆ డే సాటర్డే అవ్వచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. కానీ ఒకవేళ సాటర్డే అయితే ఈ వారం ఏ వారమో కనుగొనండి అన్నాడు. సో మనం ముందుగా ఏం చేయాలి అంటే, ఈ డేట్ రోజు యాక్చువల్గా సాటర్డేనా కాదా వెరిఫై చేస్తాం. ఓకేనా, ఆ డేట్ రోజు యాక్చువల్గా సాటర్డేనా మరి కాదా అని వెరిఫై చేస్తాం. దానికోసం ఇది సాటర్డేనా కాదా వెరిఫై చేయాలంటే మనం ఏం చేయాలి, ఇండైరెక్ట్గా వీఆర్ ఫాలోయింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ టైప్ 1. మనం టైప్ 1కి సంబంధించినటువంటి మెథడ్ ఎలా అయితే చేసామో అదే మెథడ్ ఇక్కడ ఫాలో కాబోతున్నాం. చెప్పండి, ఇక డేట్ ఎంత ఉంది, 3 ఉంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని, 7. 7 3తో డివైడ్ చేస్తే ఇండైరెక్ట్గా ఏమొస్తుంది, 1 వస్తుంది. డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. 4th అంటే ఏప్రిల్ మంత్ కోడ్ 0 ప్లస్ సెంచరీ కోడ్ 6. ఈ మొత్తాన్ని 7తో డివైడ్ చేస్తున్నా. 3 + 7 ఎంత, 10. 11 + 6 అంటే 17.
17/7 అంటే 7 2s are 14. 7 2s are 14 అంటే రిమైండర్ ఏమొచ్చిందండి? రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది కదా. మరి రిమైండర్ 3 వస్తే యాక్చువల్గా ఏ వారం? ఏమైనా తగ్గించాలా ఇక్కడ? రిమైండర్ని తగ్గించిన అవసరం లేదు, లీప్ ఇయర్ ఏం కాదు. మరి రిమైండర్ 3 వస్తే ఏ వారం అండి? సో సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. కాబట్టి యాక్చువల్గా ఆ రోజు ఏ వారం అండి? మంగళవారం. యాక్చువల్గా ఏప్రిల్ 3 రోజు 2007 ఏప్రిల్ 3 రోజు యాక్చువల్గా ఏ వారము అంటే మంగళవారం యాక్చువల్గా. కానీ వాడేమని ఇచ్చాడు? శనివారం అని ఇచ్చాడు కదా. కాబట్టి మరి మంగళవారం కరెక్టా, శనివారం కరెక్టా అంటే ఆబ్వియస్గా మంగళవారమే కరెక్టు. కానీ వాడేమన్నాడు? శనివారము అన్నాడు. మరి శనివారం రావడానికి మంగళవారానికి ఎన్ని డేస్ కలపాలి? అబ్జర్వ్ చేయండి. బుధ, గురు, శుక్ర, శని. ఎన్ని డేస్ కలపాలి? 4 డేస్ కలపాలి. మంగళవారానికి 4 డేస్ కలపండి. బుధ, గురు, శుక్ర, శని. కాబట్టి ఏ వారం వస్తుంది? శనివారం వస్తుంది. సో ఇండైరెక్ట్గా యాక్చువల్గా వచ్చింది మంగళవారం, కానీ వాడేమన్నాడు? శనివారం అయితే అన్నాడు. అలా రావాలి అంటే ఏం కలపాలి మరి? 4 కలపాలి. సో ఇండైరెక్ట్గా నేను ఎడమవైపు ఏదైతే ఆపరేషన్ అప్లై చేశానో ఇక్కడ 4 కలిపితే 4 కలుపుతాం, 3 కలిపితే 3 కలుపుతాం, 1 తగ్గిస్తే 1 తగ్గిస్తాం. ఇటువైపు ఏదైతే ఆపరేషన్ అప్లై చేసామో సేమ్ ఆపరేషన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై టు ద రైట్ సైడ్ ఆల్సో. ఇప్పుడు సెకండ్ డేట్ తీసుకోండి. ఇదేగా సెకండ్ డేటు. డేట్ ఎంత? 9. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 10. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని? 2. 6th మంత్ అంటే ఇండియట్గా అదే మంతు? సో జూన్ మంతు. మరి జూన్ మంత్ కోడ్ ఏంటి? మే. జూన్ మంత్ కోడ్ వచ్చేసి 5. చివరగా సెంచరీ కోడ్ 6. ఈ మొత్తం దేంతో డివైడ్ చేయాలి? 7. ఈ వాల్యూ వచ్చేసి 19. సో 19 అండ్ దిస్ ఈజ్ 25, 30, 32. 32ని 7తో డివైడ్ చేస్తున్నా. 7 6 పోవట్లేదు, 7 5 పోవట్లేదు, 7 4 ఎంత? 28. 28 అంటే రిమైండర్ ఏం మిగిలింది? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 4 మిగిలింది. మరి రిమైండర్ 4 మిగిలితే యాక్చువల్గా ఇక్కడ రిమైండర్ 3 మిగిలితే మంగళవారం అన్నాం. మరి రిమైండర్ 4 మిగిలితే యాక్చువల్గా ఏ వారం? బుధవారం. మీ యాక్చువల్ ఆన్సర్ ఏంటిది? యాక్చువల్గా ఆన్సర్ రావాల్సింది బుధవారం. కానీ ఇక్కడ వాడు ఏం అప్లై చేసిండు? 4 అప్లై చేసిండు. ఇటువైపు 4 కలిపాడు కాబట్టి ఇటువైపు కూడా ఏం చేయాలి? మనం సింపుల్గా 4 క్లబ్ చేయాల్సి ఉంటుంది. బుధవారానికి 4 డేస్ కలపండి, వచ్చేది ఆన్సర్. బుధవారానికి 4 డేస్ కలిపితే సో సింపుల్గా గురు, శుక్ర, శని, ఆది. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సింప్లీ వాట్ వీ కెన్ సే సండే ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆదివారము అనేటువంటిది ఆన్సర్. మీకు అర్థమవుతుంది కండి. సో ఇక్కడ అయితే అన్నాడు, దట్ నీడ్ నాట్ బీ సాటర్డే. అయితే అనే వర్డ్ యూజ్ చేశాడు. అయితే అనే వర్డ్ని యూజ్ చేశాడు. ఆ రోజు నిజంగా సాటర్డే అయి ఉండొచ్చు, అవ్వకపో ఉండొచ్చు. సో కాబట్టి ముందుగా ఫస్ట్ డే తీసుకున్నా. ఆ రోజు యాక్చువల్గా ఏ వారమో కనుక్కున్నా. ఏమొచ్చింది కనుక్కుంటే మంగళవారం ఈజ్ ది యాక్చువల్ డే. కానీ క్వశ్చన్లో వాడేమన్నాడు? సాటర్డే అన్నాడు. సో కాబట్టి ఇండైరెక్ట్గా మరి నాకు వచ్చిందేమో మంగళవారం, వాడు చెప్పిందేమో సాటర్డే, శనివారం. అలా రావాలి అంటే మంగళవారం నుంచి శనివారం రావాలి అంటే ఎన్ని డేస్ కలపాలి? 4 డేస్ కలపాలి. సేమ్ ఆపరేషన్ అప్లైయింగ్ హియర్ ఆల్సో. ఓకేనా? సో కాబట్టి ఆన్సర్ ఏంటి? సండే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టైప్ 3. సో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.